గతంగా ఉన్న ఇష్యూ కేసీఆర్ కూతురు కవిత చేస్తున్న వ్యవహారం. నిన్న హైదరాబాద్లో హరీష్ రావు కేటీఆర్ అక్కడెక్కడో టీఆర్ఎస్వి సమావేశం పెడితే ఇక్కడ కవిత ఇంకోవైపు ఇండిపెండెంట్గా తెలంగాణ జాగృతి ద్వారా లీడర్ అని ఒక కార్యక్రమం. ఈరోజు వరంగల్లో కేటీఆర్ ఒక ప్రోగ్రాం ఉంటే కవితలో ఇంకొక ప్రోగ్రాం. అసలు కవితది బీఆర్ఎస్ బంధం తెగిపోయిందా? కవిత చేస్తున్న విమర్శలు కానీ అసలు కవిత ఇంకా నాకు ఎవరు లీడర్ లేరు అని గతంలో చాలా చేశారులేండి, అవి ఇప్పుడు మీరు అంతా మీడియా చూస్తే అంటారు. కానీ కవితకి బీఆర్ఎస్కున్న సంబంధం, కవిత చేస్తున్న విమర్శలకి బీఆర్ఎస్ చెప్పే సమాధానం ఏంటి? అసలు వేరే వేరే నాయకులను మీకు బాగా తెలుసు జగదీష్ రెడ్డి గారు. మీరు ఇంతకుముందు విజయశాంతి కానీ, రవీంద్ర నాయక్ కానీ, నరేంద్ర కానీ పార్టీకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడితే రాత్రికి రాత్రి సస్పెండ్ చేశారు. అక్కడ మీరు కూడా పక్కన కేసీఆర్ పక్కన ఉండే ఉంటారు ఆ రోజు సస్పెండ్ జరిగినప్పుడు. కవిత విషయంలో ఎందుకు అంటే కవిత కేసీఆర్ కూతురు కాబట్టి అవి ఏం విమర్శలు చేసినా ఏం మాట్లాడినా ఒక ప్యారలల్ వ్యవస్థ నడుపుతుందా? మీకు అభ్యంతరం లేకుండా పోయింది? అసలు ఇంతసేపు బహుశా 1 minute పట్టినట్టుంది కళ్యాణ్ మీ ప్రశ్న అడగటానికి. ఈ నిమిషం కూడా సమయం వేస్ట్, వృధా అని నా ఉద్దేశం. ఎందుకు దాని గురించి మాట్లాడడం అనేది? అసలు మేమెవరో చర్చ కూడా చేయడం లేదు. ఆమె పెద్ద ఫోర్స్ కాదు. కాదు ఆమె పార్టీలో ఉంటే ఒక ఎమ్మెల్సీ, పార్టీ దాటితే ఏమీ కాదు. కాబట్టి ఇంత పెద్ద సమయం మేము ఇంతసేపు చర్చ కూడా చేసుకోలేదు దాని గురించి. జగదీష్ రెడ్డి గారు, నేను జగదీష్ రెడ్డి గారు మిమ్మల్ని అడిగిన అన్ని ప్రశ్నల్లో ఈ ప్రశ్నే ఎక్కువ అడిగాను నేను. 1 minute ఎందుకు అడిగానంటే మీరు కంఫర్ట్గా ఉన్నారు, ఆమె విషయమే కాదు, ఉంటే ఎమ్మెల్సీ లేకుంటే ఆమె నాయకురాలు కాదని. కానీ కార్యకర్తలు నాయకుల్లో మాత్రం చాలా సందేహాలు ఉన్నాయి, చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు కవిత వైపు వెళ్ళాలా వద్దా, బీఆర్ఎస్లో ఉండాలా, కవిత వైపు వెళ్ళాలా అని కూడా చర్చలు జరుగుతున్నాయి అక్కడక్కడ చిన్న కింది క్యాడర్లో. వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదా మీరు? అసలు కవిత సింపుల్, ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ కళ్యాణ్, మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఎందుకు? ఆమె ఇంకొక పార్టీ పెట్టుకొని వెళ్తేనేమో మీరు అన్న పద్ధతుల్లో ఇటు ఉండాలన్నా అటు ఉండాలని సందిగ్ధం. ఆమె చాలా స్పష్టంగా జాగృతి ఇవాళ కొత్తగా పెట్టలేదు. జాగృతి ఎప్పుడో 15 ఏళ్ల కిందనే పెట్టింది. జాగృతి ద్వారా ఆమె కొన్ని కార్యక్రమాలు చేసింది. ఇవాళ కూడా ఆమె జాగృతి ద్వారా కార్యక్రమాలు చేసుకుంటుంది.